హలో! వెల్కమ్ టు రాకొకర్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకి సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీస్‌తో మళ్ళీ వచ్చేసాను. ఈరోజు నేను చేసింది మామిడికాయ పులిహోర. ఇది కొద్దిగా పులుపిష్టం ఉన్న పిల్లలకి చేసి పెట్టండి. డైలీ చేసినా తింటారు. సో, దానికోసం మనం ముందుగా ఒక కుక్కర్‌లో ఒక గ్లాసుడు బియ్యం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా 2, 3 టైమ్స్ వాష్ చేసుకొని, దానికి మన బియ్యానికి తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి. అంటే రైస్ అనేది కొంచెం పొడి పొడిగానే రావాలి కదా! మనం పులిహోర చేస్తున్నప్పుడు. సో, ఇలా నేనైతే 2 గ్లాసెస్ పోసాను ఒక గ్లాస్ బియ్యానికి. సో, దాన్ని 3 విజిల్స్ వచ్చేదాకా మనము మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కుక్కర్‌ని ఆన్ చేసేసుకున్నాం. తర్వాత నేను ఒక హాఫ్ మ్యాంగో మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మా పాప తినే క్వాంటిటీకి ఇది సరిపోతుంది. మీకు కావాలంటే ఫుల్ మ్యాంగో అనేది మీరు గ్రేట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం తీయగా పుల్లగా ఉన్న మ్యాంగో అనుకున్నాను కానీ చాలా పుల్లగా ఉంది. సో, నేను ఇది హాఫ్ సరిపోతుందని హాఫ్ మాత్రమే గ్రేట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయిలో కొద్దిగా నూనె తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల గ్రౌండ్ నట్ పల్లీలు వేసుకొని దాన్ని వేయించేసుకుంటున్నాను. మనకి పల్లీలు ఉంటేనే ఏ పులిహోరకైనా టేస్ట్ ఉంటుంది. మీరు కావాలంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని దాన్ని చక్కగా వేగిపోయే వరకు వేయించేసుకుంటున్నాను. ఏ పులిహోరకైనా కూడా తిరగమూత అనేది చాలా ఇంపార్టెంట్ కదా! సో, దాంట్లో మీ క్రంచీనెస్‌కి తగ్గట్టు మీరు పప్పులనేవి యాడ్ చేసుకోండి. అంటే ఎక్కువ పల్లీలు ఉంటే నాకిష్టం, ఎక్కువ నాకు మినపప్పు, శనగపప్పు ఉంటే ఇష్టం అనే వాళ్ళు కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత దీంట్లో నేను జీలకర్ర, ఆవాలు, పసుపు, ఒక చీలిన చిన్న పచ్చిమిరపకాయ అండ్ 2, 3 కరివేపాకు రెబ్బలు మాత్రమే వేశాను. అండ్ పసుపు కూడా వేశాను. తర్వాత అవన్నీ బాగా వేగాయి అనిపించుకున్నాక కొద్దిగా ఇంగువ వేశాను. ఇంగువ వేస్తే టేస్టే వేరైపోతుంది. మొత్తం పులిహోరకి ఒక కంప్లీట్‌నెస్ వచ్చేస్తుందనమాట. తర్వాత నేను తురుముకున్న మ్యాంగో ఇందులో వేసేస్తున్నాను. పులుపు అయితే చాలా ఉందనమాట. మ్యాంగో చాలా పుల్లగా ఉంది. సో, మీ క్వాంటిటీ మీరు తినే పులుపుని బట్టి మీరు మ్యాంగో క్వాంటిటీ అనేది వేసుకోండి. తర్వాత నేను దీంట్లో తగిన సాల్ట్ అనేది ఇందులోనే వేసేస్తున్నాను. సో, దీన్ని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. ఇది ఎంతో టైం అయితే పట్టదు. మనకి చింతపండు పులిహోర అంత టైం అయితే పట్టదు. చాలా ఇన్స్టెంట్‌గా అయిపోతుంది. సో, తర్వాత దీంట్లోనే ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నం కూడా వేసేసుకొని దీన్ని పూర్తిగా కలిపేసుకుంటున్నాను. సో, ఇంత సింపుల్ రెసిపీ మీకందరికీ తెలీదా అంటే ఖచ్చితంగా తెలిసుంటుంది. కానీ ఇంతకుముందు చెప్పినట్టు మెథడ్స్ అనేవి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. మీరు కూడా చేసి తినేయండి.